స్పిరిట్. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. సందీప్ రెడ్డి వంగ బోల్డ్ అండ్ నేచురల్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ మొదటి సినిమా అర్జున్ రెడ్డికి తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. ఈ సినిమాని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసి 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారు. బాలీవుడ్ లో కూడా రామ్ గోపాల్ వర్మల తన బ్రాండ్ ని పరిచయం చేశాడు. ఈ దెబ్బతో మూడో సినిమాగా రణబీర్ కపూర్ తో అనిమల్ చిత్రాన్ని తెరకెక్కించి గత ఏడాది విడుదల చేయగా పాన్ ఇండియా లెవెల్లో ఎంతటి సునామీని సృష్టించిందో అందరం చూసే ఉంటాం. ఇదిలా ఉంటే పాన్ ఇండియా సూపర్ హీరో యంగ్ రెబెల్ స్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రం చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో చాలా థియేటర్లలో విడుదల కాబోతోంది. వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్విని దత్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దాదాపు 500 కోట్ల బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో పాలు పంచుకుంది. ఇక ఈ సినిమా పూర్తి కాగానే ప్రభాస్ తదుపరి సందీప్ రెడ్డి డైరెక్షన్లో స్పిరిట్లో నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పోలీస్ కాగా టెరిఫిక్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉండబోతున్నాయట. కథ ప్రకారం ఈ సినిమాలో బెడ్రూమ్ లో ఒక బోల్డ్ సన్నివేశం ప్రభాస్ చేయాల్సి ఉందట. అంటే కథలో భాగంగానే ఆ బోల్డ్ సీన్ కి సినిమాలో ఎంతో ప్రాముఖ్యత ఉందని సందీప్ రెడ్డి ప్రభాస్ కు ఖచ్చితంగా ఈ సీన్ చేయాల్సి ఉంటుందని చెప్పారట. అయితే చేయాలా వద్దా అనే సందిగ్ధతతో ప్రభాస్ ఉన్నారని కథా ప్రకారం చూస్తే చేస్తామంటున్నారట. అయితే సందీప్ రెడ్డి యానిమల్ సినిమాలో కూడా కథ ప్రకారం బెడ్రూమ్ సన్నివేశంలో రణబీర్ కపూర్ నటించారు. ఆ సన్నివేశం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ప్రభాస్కి పాన్ ఇండియా లెవెల్లో లేడీ ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి బి గ్రేడ్ సీన్స్లో నటిస్తే వాళ్ళు కూడా ఎంతవరకు అంగీకరిస్తారని ప్రభాస్ సన్నిహితులు చేయొద్దు అని సలహా ఇస్తున్నారట. కానీ ప్రభాస్ ఎవరి మాట వినకుండా కథ ప్రకారంగా సందీప్ రెడ్డికి మాట ఇచ్చాను కాబట్టి అతను ఏది చెప్పినా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఏది ఏమైనా అంతర్జాతీయ స్థాయిలో కల్కి ఘన విజయం సాధిస్తే కనుక స్పిరిట్ చిత్రాన్ని కూడా ప్రపంచంలోని పలు భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు కల్కి విడుదల తేదీ రోజుల వ్యవధి ఉండడంతో వివిధ భాషల్లో ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారు చిత్ర టీం. ప్రమోషన్స్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించారు వైజయంతి మూవీస్ వారు.